శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయము. ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయంలో కానీ ఫలానది చెప్పమనుట ఒక విధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందము. మనం అహంకార రహితులమైన మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెండింటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందెదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను, మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణముగా అందరూ హాస్యము చమత్కార భాషణమన్నా ఇష్టపడెదరు, కానీ తాము హాస్యాస్పదులగుట ఇష్టపడరు. కానీ బాబా చమత్కార మార్గము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా ఉండేది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు. హేమంత్ పంత్ తన విషయమునే ఈ కింద తెలుపుచున్నారు. శనగల కథ. షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది. చుట్టుపక్కల పల్లెల నుంచి ప్రజలు వచ్చి వీధులలో దుకాణము వేసుకొని వారి సరుకులు అమ్ముచుండేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారం నాడు కిక్కిరిసిపోవుచుండెను. ఒక ఆదివారం నాడు హేమంత్ పంత్ సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములొత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామనరావు ఉండిరి. శ్రీమాన్ బూటి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండిరి. శ్యామ నవ్వుచు అన్నాసాహెబ్తో, నీ కోటుకు శనగ గింజలంటుకున్నట్లున్నవి చూడుము అనెను. అట్లనుచు హేమంత్ పంత్ చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేల రాలెను. హేమంత్ పంత్ తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు కొన్ని శనగ గింజలు కిందకి దొల్లుట ప్రారంభించెను. అక్కడున్నవారు వానిని ఏరుకొనిరి. ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో ఎట్లు ప్రవేశించియుండునో ఊహించనారంభించిరి. శనగలు చొక్కాలో ఎట్లు దూరి అచట నిలువగలిగినవో హేమంత్ పంత్ కూడా గ్రహించలేకుండెను. ఎవ్వరికీ సరి అయిన సమాధానం తోచక జవాబునివ్వనప్పుడు అందరూను ఈ అద్భుతమును ఆశ్చర్యపడుచుండగా బాబా, వీనికి అనగా అన్నాసాహెబ్కు తానొక్కడే తిను దుర్గుణమొకటి కలదు. ఈనాడు సంతరోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయంలో ఏమీ ఆశ్చర్యమున్నది అనిరి. హేమంత్ పంత్, బాబా, నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణము నాపైన ఏల మోపెదవు. ఈనాటికి ఎన్నడూనూ షిరిడిలోని సంత నేను చూచి ఉండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగలను ఎట్లు కొనియుంటిని? నేను కొననప్పుడు నేనెట్లు తినియుందును? నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేనెప్పుడూను తిని ఎరుగను. బాబా, అవును, అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చెదవు. ఎవరూ దగ్గర లేనప్పుడు నీవు కానీ నేను కానీ ఏమి చేయగలము? కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడూ నీ చెంతలేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా? నీతి. ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించెదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయానందమును అనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినతో నిధి కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితము. విషయములను విడిచి పంచేంద్రియములుండలేవు. కనుక ఆ విషయములను మొదట గురునికి అర్పించినచో వాని యందు అభిమానము సహజముగా అదృశ్యమైపోవును. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగు వాని గురించిన వృత్తులన్నిటినీ మొదట గురునికి అర్పించవలెను. ఈ అభ్యాసమును ఆచరించినచో దేవుడు వృత్తులన్నీయూ నిర్మూలమగుటకు సహాయపడును. విషయములను అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువు అనుభవించునా లేదా అను ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టెదము. ఈ విధముగా మన దుర్గుములన్నిటియూ నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధి పొందును. శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహశుద్ధి నశించి బుద్ధి చైతన్యగణమున లీనమగును. అప్పుడే గణకానందము సంతృప్తి కలుగును.
గురువునకు దేవునకు ఎవరు భేదము నించెదరో వారు దైవము ఇచ్చుటకు చూడలేరు. భేదములన్నింటినీ పక్కకు తోసి గురువును దేవుని ఒకటిగా భావించవలను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మ సాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగా చెప్పున్నదేమనగా, మనము గురుని స్మరించినదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందించుకొనిదెము. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరిచెదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును. సుధాముని కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమంత్ పంత్కు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానినిక్కడ చెప్పుచున్నాము. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి ఒక సహపాఠి సుధాముడనుగవాడు గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకొని రమ్మని గురువు పంపెను. సాందపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావలెను, నాకు దాహం వేయుచున్నది అనెను. సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవాగుట మంచిదనెను. కానీ తని వద్ద శనగలున్నవని కొంచెము తినమని అనలేదు. శ్రీకృష్ణుడు అలిసి ఉండుటచే సుధాముని తొడపై తల ఉంచి గుర్రుపెట్టుచూ నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుటకారంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లనెను, దాదా ఏమి తినుచుంటివి? ఎక్కడ నుండి ఈ శబ్దము వచ్చుచున్నది? సుధాముడు ఇట్లనెను, తినుటకేమున్నది, నేను చలితో వణుకుచున్నాను. నా పండ్లు కటకటమనుచున్నవి. విష్ణు సహస్రనామము కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడు ఇట్లనెను, నేనొక స్వప్నమును కంటిని. అందులో ఒకరి ఇంకొకరి వస్తువులను తినుచుండెను. ఏమి తినుచుంటివి అడుగగా, ఏమున్నది తినుటకు మన్నా అనెను. అనగా తినుటకేమీయూ లేదని భావము. రెండవ వాడు తదాస్తు అనెను. దాదా ఇది ఒక స్వప్నము. నాకివ్వకుండా నీవేమీయూ తినవని నాకు తెలియను. స్వప్న ప్రభావముచే నీవేమి తినుచుంటివని అడిగి తిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు కాని అతని లీలలు కాని తెలిసియున్నచో సుధాముడట్లు చేసి ఉండడు. కాబట్టి అతను చేసిన దానిని తానే అనుభవింపవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తర కాలమంతయు గర్భదారిద్ర్యముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికడు అటుకలు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణమును అనుభవించుటకిచ్చెను. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తియందుంచుకొనవలెను. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషంనే మనము అనుభవించవలెను. బాబా కూడా దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించెను. అన్నా చించనీకర్, మావీసీబాయి. హేమంత్ పంత్ ఇచట ఇంకొక హాస్య సంఘటనను, అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యామ్ బాబరే ఉరఫ్ అన్నా చించనీకర్ అను భక్తుడొకడు కలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరినీ లక్ష్యపెట్టువాడు కాదు. ఉన్నదున్నట్లు చెప్పేవాడు, ఎప్పటిదప్పుడే తేల్చువాడు. బయటికి కఠినుని వలెను హఠము చేయువాని వలెను కనిపించినను వాడు మంచి హృదయము కలవాడు, నక్కజిత్తులవాడు కాడు. అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయున్నట్లే అతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి అను ఆమె ఉండెను. ఆమెను బాబా అమ్మ అని పిలిచెడివారు. ఇతరులు మావీసీబాయి అని పిలిచెడివారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన 2 చేతుల వేళ్ళు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు, కడుపు కలిసిపోవున్నట్లు కనిపించుచుండెను. ఇంకొక పక్క అన్నా తోముచుండెను. మావీసీబాయి ముఖము కిందకు మీద కగుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను. హాస్యమాడు నైజము కలుగుటచే ఆమె, ఓహో అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకొనుటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గులేదా అనెను. అన్నాకు కోపం వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను, నేను ముసలివాడను దుర్మార్గుడనంటున్నావా?
నేను వెర్రివాడనా, నీవే కలహమునకు కాలు దువ్వుచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాడ కలహమును చూసి నవ్వుచుండిరి. బాబా ఇద్దరిని సమానంగా ప్రేమించువారు కనుక ఇద్దరినీ ఓదార్చవలనని తలచి ఈ కింది విధముగా నేర్పుతో సమాధానపరిచిరి. బాబా ప్రేమతో, ఓ అన్నా, ఎందుకు అనవసరంగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనినచో దానిలో అనౌచిత్యమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరూ సంతుష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైరి. బాబా నైజము భక్త పారాయణత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారం సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరులు జోక్యము కలగజేసుకొనుట బాబాకిష్టము లేదు. ఒక ఉదాహరణము ఇచ్చెదము. శ్రీ మావీసీబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును చూచి ఇతర భక్తులు ఆతురపడిరి. వారిట్లనిరి, అమ్మా, కొంచెం మెల్లగా తోమము, బాబా కడుపులోని ప్రేగులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై కొట్టెను. వారి కండ్లు నిప్పు కణముల వలె ఎర్రనాయెను. బాబాను చూచుటకెవ్వరికీ ధైర్యము లేకుండెను. బాబా సగట చివరను 2 చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోకి కూర్చుకొనెను. ఇంకొక చివరను స్తంభమునకు ఆనించెను. సగట అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తి కడుపు పేలుననుకొనిరి. బాబా క్రమముగా స్తంభము వైపు పోవుచుండెను. అందరూ భయపడిరి. ఆశ్చర్యంతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాండ్ర వలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనిరి. మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలనిరి. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి. ఏమీయూ చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సగటాను విడిచి గద్దెపై కూర్చుండిరి. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారం సేవ చేయుచున్నప్పుడు ఇతరులు జోక్యం కలుగజేసుకొనరాదను నీతిని నేర్చుకొనిరి. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. 24వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.